తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి కడప ముస్తాబైంది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు పనుల్లో భాగస్వామయ్యారు. ఇప్పటికే టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా కడపకు చేరుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కడపకు చేరుకున్నారు. కడప నగరమంతా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. నాయకులను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో కడప నగరం కలకల్లాడుతోంది. పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లలో తలమునకలైంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు భారీ జన సమీకరణ విషయంలో నాయకులు పోటీ పడుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పరంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలు, ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం చేసేందుకు మహానాడు వేదిక కాబోతోంది. కడపలో జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శిలా రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి పసుపు పండుగ మహానాడుకు కడప గడపగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కడప మొత్తం కూడా పసుపుమయంగా మారింది. ప్రస్తుతం మనం మహానాడు ముఖద్వారం వద్ద ఉన్నాము. ఇది పులివెందుల సర్కిల్ వద్ద ఉన్నాము. చూడవచ్చు, ఎక్కడ చూసినా పసుపు తోరణాలతో కడప మొత్తం కూడా అంతా పసుపుమయంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. కీలక నేతలందరూ ఇప్పటికే ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించున్న పరిస్థితి. ఓవైపు పెద్ద ఎత్తున రేపటి నుంచి డెలిగేట్స్ మీటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 8:30 గంటలకి ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఈ మహానాడు కార్యక్రమాలు కొనసాగుతాయి. పూర్తిగా కడపలో ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పసుపుమయం కనిపిస్తుంది. ఎక్కడ కూడా పచ్చటి తోరణాలతో కడప అంతా కూడా పసుపు రంగుగా మారినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు కావచ్చు, ఓవైపు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. నిన్న డీజీపీ హరీష్ కుమార్ కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నేపథ్యంలో కడప ఎస్పీతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. కర్నూలు ఐజీ కూడా ఇక్కడే ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి. కడపలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ మొత్తం ఈ పసుపుమయంగా మారింది. టీడీపీ జెండాలు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేసుతో పాటు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, అదేవిధంగా అనగాని సత్యప్రకాశ్, గొట్టిపాటి రవికుమార్ సహా దాదాపు కేబినెట్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇప్పటికే వాళ్ళకి అప్పగించినటువంటి పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో మంత్రులు పర్యవేక్షణలో పనులన్నీ కూడా దాదాపుగా కొలికొచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమంతో ఈ మహానాడు ప్రారంభమవుతుంది. తర్వాత మహానాడు ఏదైతే దివంగత నేత ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తారో ఆ తర్వాత కార్యక్రమాలు ఏదైతే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయి. మధ్యలో అధ్యక్ష ప్రసంగం కూడా ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టినారు. మరోవైపు ఏదైతే పార్టీ జాతీయ అధ్యక్షుడి నామినేషన్లు కూడా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లో అధినేతను కూడా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇప్పటికే ఇక్కడికి దిగాయి. అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. కడప నగరం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పోలీసుల వలయం కొనసాగుతుంది. అన్ని రహదారులతో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రత యొక్క కొనసాగుతుంది. కర్నూలు ఐజీ దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎస్పీలు అదేవిధంగా డిఎస్పీలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ప్రతి కూడలు కూడా పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులందరూ కూడా ఇక్కడికే రానున్నారు. 3 రోజులు ఇక్కడే మకాం వేయనున్న పరిస్థితి. రేపు ప్రారంభమయ్యే సభతో రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించిన పలు తీర్మానాలను ఇక్కడ ప్రవేశపెట్టున్నారు. తర్వాత మన్నాడు ఏదైతే బహిరంగ సభ ఉంటుంది, కడపలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈ కార్యక్రమం, ముఖ్యంగా రాయలసీమలో తొలిసారి కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా లోకేష్ ప్రతిపాదించినటువంటి తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరో డిమాండ్ కూడా టీడీపీ నేతల నుంచి వస్తుంది. జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ను ప్రపోజ్ చేయాలని ఒక డిమాండ్ అయితే కింది స్థాయి నేతల నుంచి వినిపిస్తుంది. దాని మీద రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా మహానాడులోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలామంది నేతలు చేరుకున్న పరిస్థితి. కీలక అంశాలకు సంబంధించి ఈ మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నారు. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంలో సాధించినటువంటి విజయాలు, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలంగాణ మీద కూడా ఒక తీర్మానం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే రేపు ఉంది. పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఈ ప్రతినిధుల సమావేశాలు కొనసాగుతాయి. జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర ఏపీ అధ్యక్షుడు కూడా ప్రసంగాలు ఉంటాయి. రేపు
ఏదైతే రేపు తొలిసారి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడి హోదాలో స్వాతికోపన్యాసం కూడా ఇవ్వనున్నారు, ప్రారంభోపన్యాసం కూడా ఆయన చేయనున్నారు. ఆ తర్వాత కార్యక్రమాలు యథేవిధిగా కొనసాగే అవసరం ఉంది. 3 రోజులు కూడా కడపలో పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు నేతలందరూ ఇక్కడికి వచ్చారు. ఓవైపు రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటికే చాలామంది నేతలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. రేపు మరికొందరు వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలందరూ కూడా కడపకి చేరుకున్న పరిస్థితి. రేపు ఉదయం 8:30 నుంచి ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శీల, ప్రవీణ్, అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పటికే ఏపీలో ఋతుపవనాల ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి రాయలసీమ వ్యాప్తంగా కూడా ఓవైపు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. ఈరోజు కూడా చాలా క్లౌడీగా ఉంది. కడప మొత్తం కూడా క్లౌడీగా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఫోర్కాస్ట్ చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రతినిధుల సభకు సంబంధించి జర్మన్ షీట్స్తో ఏర్పాటు చేసినటువంటి షెడ్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో వర్షం వచ్చినా కూడా ఈ సమావేశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకునేందుకు వైపు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వైపు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఈ వెదర్కి సంబంధించి ఏదైనా భారీ వర్షాలు వచ్చినా తప్ప ఎటువంటి ఇబ్బంది లేదని కూడా వైపు టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా కావచ్చు, అదేవిధంగా నార్త్ ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వంటకాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ పనులకు సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. కమిటీల్లో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కూడా సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. రాయలసీమలో ముఖ్యంగా తొలిసారి ఈ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించాలని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో రేపటి నుంచి మహానాడు అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే టీడీపీ నేతలందరూ కూడా కడపలో వాలిపోయినారు. శీల, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.